ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీకు ఏంటంటే మూవీ చూపిస్తున్నాను అన్నమాట. ఆయిల్ పోసేసుకుంటున్నా ఆన్ చేసేసి. అసలు మ్యాటర్ చెప్పకుండా ముందు ఆయిల్ చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇదేంటంటే ఫ్రెండ్స్ చూడండి, మటను టమాటా కర్రీ అనమాట. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కారం అనమాట ఫ్రెండ్స్. ఇది టమాటా మటన్ అనమాట, కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఆయిల్ తాగింది కదా ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే ముందుగా టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు అన్నీ కలిపి వేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పసుపు కూడా సరిపడే ఒక స్పూన్ అనమాట వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అందులో మటన్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఏంటంటే ఆనియన్స్, టమాటాలు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ కూడా వేసేసుకుంటున్నాం. చూడండి. దాంట్లో సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇదంతా కూడా కుక్ అవుతుండగా మధ్యలో ఏంటంటే కారమును వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. దీంట్లో ఏంటంటే అన్నీ వేస్తాం కదా, కారం వాటర్ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ లాస్ట్లో. ఫ్రెండ్స్, ఇది కుక్ అవుతుంది కదా, వాటర్ వస్తుంది అనమాట. కారం అయితే వేయలేదు ఇంకా. కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా వేస్తాం కదా, దాన్ని కుక్ అయ్యి వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో. కొత్తిమీర అంతా కూడా కట్ చేసి ఉంచాం కదా ఫ్రెండ్స్. అది కూడా వేసుకోవాలన్నమాట దీంట్లో. కారం కూడా వేసేసుకోవాలి. సరిపడా కారం
అంటే 2 స్పూన్లు వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. అన్నీ వేస్తుంటాం కదా, ఇది ఎగిరిపోవస్తుంది కదా, దాంట్లో వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంటే మనకు సరిపడిన వాటర్ అన్నమాట గ్రేవీ. ఫ్రెండ్స్ అయిపోవస్తుందంట కర్రీ. చూడండి, మటన్, టమాటా, కొత్తిమీర కూడా వేస్తాం. ఫ్రెండ్స్ దీంట్లో పొడి మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట లాస్ట్లో. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కొంచెం ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్, ఇది గ్రేవీ. ఫ్రెండ్స్ మటన్ టమాటా కర్రీ అయిపోయిందనమాట. చూడండి.